ట్విన్ సిటీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంతా కావచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచన సరళి ఈరోజు మారిపోయింది. మేము కూడా ఆ రోజు రెఫరెండంగా తీసుకుంటామని చెప్పాము, తీసుకున్నాం. అదే రిజల్ట్ ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా గజకర్ణ గోకర్ణ విద్యలు, డక్కుటమార మాటలన్నీ కూడా ఇంకా ప్రజలు మెల్లగా వదిలిపెట్టేస్తున్నారని చెప్పేసి ధోరణిలో వాళ్ళు మొన్న మాట్లాడిన మాట కూడా చూసాం. 2023 డిసెంబర్లో అధికారం కాంగ్రెస్కి ఇచ్చారు ప్రజలు. ఆ తర్వాత 24లో పార్లమెంట్లో డిపాజిట్ కూడా ఇవ్వలేదు ప్రజలు. ఆ తర్వాత కంటోన్మెంట్లో ఓటమి పాలయ్యారు. అట్ ద సేమ్ టైం ఈరోజు జూబ్లీస్లో కూడా. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వసనీయత కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అధికారంలోకి పోయింది. మళ్ళా ఆ విశ్వసనీయత పెంచుకునే విధంగా ఓ సెంటిమెంట్ అనో లేకుంటే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసింది, డబ్బులు పంచింది, విచ్చలవిడితనం చేసింది, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. అసలు రాజ్యాంగాన్నే మారుస్తామన్నటువంటి మీరా రాజ్యాంగం తుంగలో తొక్కిందనే మాట? మీరు ఇచ్చిన మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాకు ఇట్లే ఉంచండి. ఈ తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో బీదల కోసం ఖచ్చితంగా అనునిత్యం రోజుకి 18 గంటలు పనిచేయడానికి మీరు శక్తినిచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.